కదండి. ఎలా చేయాలి? వేరలా వేర పెట్టుకొని 2 కళ్ళు మూసుకొని పాలు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని మన శ్వాసను గమనించాలి. అది దీన్ని ఏ ధ్యానం అంటాము? ఆనాపాన సతి ధ్యానం అంటాము. శ్వాస మీద ధ్యాస. అయితే ఇప్పుడు ఏంటంటే మన పత్రిక ఏం చెప్తారంటే నువ్వే దేవుడు అంటారు. మనమే దేవుడు అనమాట. ప్రతి విగ్రహం తయారు చేసింది మనమే కదా. విగ్రహాన్ని తయారు చేసింది మనిషి అయినప్పుడు మరి ఈ మనిషిని పంచభూతాలతో చేసిన శరీరాన్ని తయారు చేసింది భగవంతుడే కదా. మరి భగవంతుడు పెట్టారా? మరి భగవంతుడే కదా. మరి భగవంతుడు బిడ్డను తయారు చేసి మనం తయారు చేశాడంటే మనం భగవంతుడు బిడ్డనే కదా. మనం ఏమనుకుంటున్నాము? ఇంకా ఎక్కడ లక్ష్మీదేవి ఉంది, వరలక్ష్మీదేవి ఇంకా వరలక్ష్మీదేవి వస్తుంది అనుకుంటాం. మా ఇంటికి రామ్మ వరలక్ష్మీదేవి అనుకుంటాం. మన లోపలే ఉంది వరలక్ష్మీదేవి. ఎక్కడో లేదండి. లక్ష్మీదేవి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మీరే వరలక్ష్మి. అందరూ కూడా వరలక్ష్మి. ఈ రోజు ఉదయం నేను చిన్న అనుభవం చెప్తానండి. ఈరోజు ఉదయం ఏమైందంటే మా వారు కూడా పూజ చేయమన్నారు. పూజ చేయమంటారు. మీరంటే నేనే దేవతను అనుకుంటున్నాను. ఇంకా పూజ వైపు నాకు వెళ్ళకపోయినా మరి ఇంట్లో వాళ్ళు కూడా మరి మనం వాళ్ళని కూడా గౌరవించారు కాబట్టి అన్ని పూజ చేస్తాను అనమాట. అంతా పూజ అంతా చేసినట్టు ఆయన పూలు తీసుకొచ్చారు. నేను పరమాన్నం వండాను, పులిహోర చేశాను, ఒక పెద్ద కొబ్బరికాయ కొట్టాను, శనగలు పెట్టాను, అన్ని పెట్టేసి ఇంకా అమ్మవారికి అన్ని పెట్టి టీవీ పెట్టేసి అనమాట. టీవీ పెట్టేసి ఆయన పంతులు గారు ఏం చదువుతున్నారంటే అమ్మవారు వస్తుంది. అందరినీ కూర్చోబెట్టేసి భక్తి టీవీలో వస్తుందన్నమాట. అమ్మవారు వస్తున్నట్టు అమ్మవారు వస్తుంది. మీరందరూ కూడా అమ్మవారికి చక్కగా నమస్కరించి ఎవరైనా వస్తే మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కాలు కడుక్కోమంటాం కదా. ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చింది, మన దగ్గరికి వచ్చింది కాబట్టి కాళ్ళు ఒక్కసారి ఇలా పెట్టండమ్మా, కాళ్ళు మీద నీళ్లు పోయేయమ్మా అనేసి పంతులు గారు ఒక్కొక్కటి చెప్తున్నారు అనమాట. అన్ని చెప్తున్నారు. అన్ని ఒక మనిషికి ఎలా అయితే కూర్చున్నట్టు ఎలా అయితే పెడతామో అన్ని కూడా చెప్తారు. బొట్టు పెట్టండి. అన్ని పెట్టినప్పుడు నేను అలాగా విన్నానండి. ధ్యానంలో కూర్చుని అన్ని పెట్టేసి ధ్యానంలో కూర్చునిపోయాను. నేనే అమ్మవారిని, నిజంగా అండి నేనే అమ్మవారిని. కాబట్టి ఆ పసుపు కుంకాలు వాళ్ళు అమ్మవారి మీద పసుపు కుంకం వేయనేసరికి నా మీదే వాళ్ళు వేస్తున్నారు. నా మీద పసుపు కుంకం కడుతున్నట్టే నాకు అనిపించిందండి. తర్వాత ఏంటంటే వాళ్ళు పూలు పెడతారు. పూలు పెట్టినప్పుడు నాకు అదంతా కూడా పూలు, మా వారు కూడా అమ్మవారి పూలు తెచ్చారు. నేను పూలు పెట్టేసుకున్నాను. ఇంటి దగ్గర చక్కగా పూజ టైంలోనే పూలు నేను పెట్టుకుని చక్కగా చీర కట్టుకున్నాను. అలంకరణ చక్కగా రెడీ అయ్యి కూర్చొని అక్కడ ఏదైతే పూజ ఉందో నాకే పూజ జరుగుతుంది అనేటట్టు కూర్చున్నానండి. అదే భావంతో కూర్చున్నాను అనమాట. కూర్చొని తర్వాత ధ్యానంలో కూర్చున్నానండి. బాగా డీప్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గురువు గారు కూడా మన పత్రిక గారు కూడా వచ్చి నాతో పాటు కూర్చున్నట్టు భావన చేసుకుని కూర్చున్నారు. అంటే ఆయన గురువు గారు చెప్తున్నారు అనమాట. మనం ఏ భావన అయితే చేసుకుంటామో అదే లక్ష్మీదేవి మీకు వచ్చేస్తుందమ్మా. లక్ష్మీదేవి ఎక్కడో లేదు. మీరు ఏ భావంతో, ఎంత పవిత్రమైన భావంతో మనస వాచ కర్మన మీరు ఏ విధంగా అమ్మవారిని పూజిస్తారో ఆ తల్లిని సాక్షాత్తు వచ్చి కూర్చోండమ్మా అన్నారు. అంటే సాక్షాత్ తల్లిని మనం అనుకున్నప్పుడు నేనే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నేనే అమ్మవారిని అనుకున్నప్పుడు నేను అయిపోతాను కదా అమ్మవారిని అని నాకు అనిపించింది అనమాట. నాకు అనిపించి ఇక ధ్యానంలో కూర్చొని నేనే అమ్మవారిని అనేసి అలా కూర్చున్నానంట. కూర్చున్న తర్వాత ఎంత ఎనర్జీస్ వచ్చింది తెలుసండి. అసలు నేనే అమ్మవారిలాగే అనిపించిందండి. ఆ పుష్పాలతో పూజ చేస్తుంటే అవన్నీ కూడా నా తల మీద నుంచి పడుతున్నట్టు నిజంగా నేను గురువు గారిని ఆహ్వానించుకున్నా. పత్రిక గారు కూడా వచ్చి కూర్చున్నట్టు అనిపించింది. ధ్యానం అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం? హారతి అంటే నాకు నేను ఇచ్చుకోవాలి కదా. కర్పూరంతో మొత్తం మామూలుగా కర్పూరం ఎలాగా వెలిగిస్తే ఇంటికి మంచిది కదా, అలా వెలిగించారు. ధూపం కూడా ఏంటంటే ధూపం వేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోతుంది, పాజిటివ్ ఎనర్జీస్ అనేవి వస్తాయి అన్నమాట. అది ధూపం వేసి ఇల్లంతా శుద్ధి అయిపోయింది. ఆ కొబ్బరికాయ మా వారు కొట్టవడంగా కొబ్బరికాయ కొట్టా. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడం ద్వారా ఏంటంటే మనలో ఉన్న అహంకారం అనేది పోతుంది అనమాట. ఏమైనా ఉంటే కనుక మనలో తొలగిపోతాయి. నేను గొప్ప అలాంటి ఏ ఉన్నా సరే అవి పోతాయి. అందుకని కొబ్బరికాయ తీసుకొని నాలో ఉన్న అహంకారం ఎలాగైతే ఇది పోతుందో, ఎలా అయితే 2 చక్రాలు అవుతుందో నాలో ఉన్న అహంకారం అక్కడికక్కడే కట్ అవ్వాలనేసి ఆ కొబ్బరికాయ కొట్టాను అనమాట. అంటే ఇక్కడ ఏముంది, అక్కడ దైవం కాదు మనమే దేవతని తెలుస్తుంది అనమాట. అది ధ్యానం అయిపోయింది, అన్నీ అయిపోయింది. అదే పూజ అయిపోయిందండి. పూజ అలా చేసిన తర్వాత పరమాన్నం వండారు కదా, పరమాన్నం నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. అప్పుడు నైవేద్యాలు పెట్టేశాం కదా, పూజ అయిపోయింది. పరమాన్నము
పులిహోర రెండు కలిపి చక్కగా తిన్నాను అనమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టాను కదా, మరి నేనే అమ్మవారు కదా తిన్నా. నేనే తిన్నా. నేను చక్కగా తినేసాను. తినేసి అమ్మయ్య అమ్మవారి పూజ అయిపోయింది అనేసి కాసేపు అంతా అక్కడ పిల్లలు అంతా స్కూల్కి వెళ్ళారు కదా, అప్పుడు నేనేం చేశానంటే ఇంకా కాసేపు అంత రిలాక్స్ అవ్వచ్చు, ధ్యానం బాగా పూర్తి అయిపోయింది. నైవేద్యం వేసాను. వేసి ఎందుకు ఇలా మంచం మీద ఇలా చేరపడి ఇలా కళ్ళు మూసానండి. ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతే పత్రిజ్ గారు వచ్చారండి. పత్రిజ్ గారు వచ్చారు, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చారు. ఎందుకంటే దైవం, మీరే దైవాలు, ఒరే దిగి వచ్చిన దేవతలారా దిగజారి వెళ్ళకండ్రా అనేసి పదే చెప్తూ ఉంటారు. దిగి వచ్చిన దేవతలారా మీరు దేవతలు, దిగజారి ఇక్కడ వెళ్ళకండి అని పదే మొత్తుకుంటారు. మన గురువులు కూడా అదే చెప్తారండి. మీరు దేవతలు, మీరు ఏదో మొక్కు బాగా భజన చేసుకుని ఉండిపోతారని వాళ్ళు అనుకుంటారు. ఈ రోజు నేను వరలక్ష్మి పూజ చేయడం ద్వారా గురువు గారు మెచ్చుకున్నాను అనమాట నన్ను. అందుకే నేను ధ్యానం అయిన తర్వాత పర్వన్నం కూడా నేను చక్కగా పర్వన్నం పులిహోర ఏదో తినేసి చక్కగా నేను ఇలా కళ్ళు మూసానండి. జస్ట్ పత్రికలు వచ్చారనమాట. వచ్చి చక్కగా ఎంత అద్భుతంగా ఆయన్ని పట్టుకొని చక్కగా పట్టుకొని కాలు నొక్కారనమాట. కాలు నొక్కు కొద్దిగా కాసేపు అలా నాతో పాటు టైం ఇచ్చేసారు. తర్వాత అప్పుడు అలా మెలకు వచ్చేసింది. అలా గురువులు కూడా ఆయన టీవీలో చెప్తున్నారండి, మనకి దేవతలకు అమ్మ కళ్ళలోని చారుమతి గురించి చెప్తున్నారు. అదే లక్ష్మీదేవి కథ చెప్తున్నారు అనమాట. చారుమతీదేవి ఇలా కళ్ళలోకి వచ్చి ఇలా చారుమతీదేవికి లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చి చెప్పిందమ్మా ఇలా అనేసి చెప్తున్నారు. చెప్తుంటే సాక్షాత్తు పరమశివుడే ఇవన్నీ కూడా చెప్పాడు అని చెప్పారన్నమాట. చెప్తున్నారు కథ చెప్తుంటే అనుకున్నా అనమాట, మీరు కళ వచ్చింది కదా, దేవతలు కానీ ఎవరైనా గురువులు కానీ కళ్ళలోకి వస్తే కనుక ఎంత నిజము. అవన్నీ మామూలు పిచ్చి పిచ్చి కళ్ళు అయితే అబద్ధం కానీ గురువులు కానీ దేవతలు కానీ మామూలుగా రారు కళ్ళలోకి అని అన్నారన్నమాట. నేను జస్ట్ అలా విని ఇలా కొడుకున్నానండి. జస్ట్ కళ్ళు మూస పత్రికలు వచ్చారు. అంటే అక్కడ చెప్పిన విషయమే వెంటనే ఇలా వచ్చారనమాట. వచ్చేసరికి అప్పుడు అనుకోనమాట గురువు వచ్చాడు అంటే నిజమే కదా అది. అంటే మన దేవతలం అండి, మనమే దేవతలు అని నమ్మాలి. నమ్మడం కాదు, ఆచరణ పెట్టాలి. ఆచరణ అక్కడ పెట్టాను అనమాట. ఈ రోజు నేను ఆచరణ పెట్టాను. ఒకసారి ఆరా గురించి చెప్పండి. ఆరా